తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 30వ తేదీ నాడు ఏదైతే జీవో నంబర్ 49 తీసుకొచ్చిందో ఇది ప్రజావిష్టానికి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది. ముఖ్యంగా ఆదివాసీల్ని అడవి నుంచి దూరం చేసే విధంగా ఈ జీవో అనేది ఉన్నదనే దాని గురించి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ జీవోలో అనేక అంశాలని పేర్కొన్నారు. ప్యారా నంబర్ 9లో 339 గ్రామాల్లో మేము గ్రామ సభలు పెట్టామనే దాని గురించి తెలుపుతా ఉన్నారు. ఎక్కడ ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టలేదు. ఇది ఫారెస్ట్ శాఖ ఆడుతున్న పచ్చి అబద్ధం. ఇప్పుడైనా ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కవ్వాల్ పేరుతోటి అనేక ఆదివాసీ గ్రామాలని అడవి నుంచి దూరం చేయడం అనేది జరిగింది. రేపు ఈ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతోటి ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 334 గ్రామాలని ఖాళీ చేయించే ప్రయత్నం ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్నది. ఇది ఆదివాసీల అడవి నుంచే దూరం చేసే విధానం, ఆదివాసీల హక్కుల్ని కాలరాయడం అనే దాని గురించి ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం. ఇక్కడ ఆదివాసీల అభిప్రాయం మేరకే ప్రభుత్వాల నిర్ణయాలు ఉండాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ దారిలో పోతూ బీజేపీ అనుసరిస్తున్న అటవీ వ్యతిరేక విధానాలు, ఆదివాసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఇక్కడ కూడా అమలు చేస్తూ బీజేపీ విధానాలని అమలు చేస్తూ ఆదివాసుల్ని అడవికి దూరం చేసే విధానాలు అవలంబించడం అనేది జరుగుతుంది. ఇది సిగ్గుచేటు. కాంగ్రెస్ మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నది కాబట్టి ఇప్పటికైనా తక్షణం ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గతంలో సీతక్క గారు అనేక సార్లు ఆదివాసీలకు హామీ ఇచ్చారు జీవో నంబర్ 49 రద్దు చేస్తామని. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఈ జీవో నంబర్ 49ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.